కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి మీకు అదృష్ట గడియలు మొదలు అయ్యాయి. ఇక మీకు తిరుగే లేదు. శత్రువు కూడా దొరికేశాడు. ఆ యొక్క శత్రువు ఎవరో తెలుసుకుని అప్రమత్తంగా ఉండండి. వారు మీ జీవిత శత్రువు కావున ఇక వారిని పక్కన పెట్టేయండి. జీవితంలో ముందుకు సాగే ప్రయత్నం చేయండి. నిరాశను పక్కన పెట్టేయండి. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడాను అదృష్ట సమయం కావున మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి. ఖచ్చితంగా ఫలితం భగవంతుడు కలగచేస్తాడు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఇప్పటి వరకు ఎన్నెన్నో బాధలకు గురి చేసినటువంటి ఒక శత్రువు మీ జీవితంలో ఉన్నాడండి. మిమ్మల్ని కష్టాల పాలు చేస్తూ వస్తున్నారు. కంటికి కనిపించడం లేదు, కానీ వారి వలన మీరు చాలా వరకు కూడా ఇప్పటి రోజుల్లో మిన్నకుండిపోయారు. కష్టాలు అనుభవించారు. వాటిని దాటి బయటికి రాలేకపోతున్నారు. ఆ శత్రువు ఎవరు అనేవాడు మీ జీవితం నుండి పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాడు. ఈ సమయంలో అన్ని శుభ మార్పులు అయితే ఉన్నాయండి. సంతోషకరమైన వార్తలతో ఉత్సాహవంతమైన కాలాన్ని గడపబోతున్నారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. సూర్య భగవానుని ఆరాధన మీకు శక్తిని కలిగిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సులభంగా సాధించగలుగుతారు. ఉత్సాహంగా పనిచేస్తూ మీ విజయానికి మీరే బాటలు వేసుకుంటారు. ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకునే ముందుగా కుటుంబ సభ్యుల సలహాలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. కుటుంబంతో కలిసి సమయాన్ని ఆనందంగా గడపడము మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. ఇంట్లో ఆనందభరితమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. మీకు ఉన్నటువంటి భవిష్యత్తు అవకాశాలు ఉత్తమంగా ఉండడం చేత మరింత నమ్మకంతో ముందుకు సాగొచ్చు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం మేలు. ఒత్తిడికి దూరంగా ఉంచడం రీత్యా మీ యొక్క ఉత్సాహాన్ని నిలబెట్టుకోవచ్చు. సున్నితమైన మాటలతో మీరు గనక మాట్లాడితే బంధాలు మరింత మెరుగుపడతాయి. ఇష్టదేవత ఆరాధన మానసిక స్థైర్యాన్ని కలగచేస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత సానుకూలంగా ఉంటుందని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదండి. పెను మార్పులు అయితే రేపు రాత్రి 12 గంటల నుండి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఎదుటివారు చెప్పే ఆలోచనలు మీరు ఏ మాత్రము కూడాను వ్యతిరేకించొద్దు. వారి సలహాలు కూడా పరిగణలోకి తీసుకుని ఏదేని నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే అవమానాలు ఎదురైనా వాటిని మింగే ప్రయత్నం చేయండి. అలా కాకుండా ఆవేశపడే ప్రయత్నం చేయొద్దు. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. పని భారం తగ్గి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆఫీసులో మంచి వాతావరణం కోసం సహోద్యోగులతో మీరు సత్సంబంధాలు కొనసాగించడం చాలా మేలు కలగచేస్తుంది. రేపు రాత్రి 12 గంటల నుండి కూడాను ప్రతి ఒక్కటి ఆశించిన ఫలితం కలగబోతుంది. అన్నింటా అడ్డంకులు తొలగిపోబోతూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా సమస్యల నుంచి బయటపడబోతున్నారు. విద్యార్థులకు ఈ సమయం చదువు విషయంలో కొన్ని అడ్డంకులు అయితే ఏర్పడతాయి. కావున ఏకాగ్రత కోల్పోకుండా బద్ధకాన్ని పక్కన పెట్టి మీ యొక్క చదువును కొనసాగించే ప్రయత్నం చేయండి. మెరుగైన విద్య మరియు ఏకాగ్రత కోసం సూర్యుడు మరియు బుధ గ్రహాలకు సంబంధించిన కొన్ని పరిహారాలు చేపట్టడం వల్ల ఫలితాలు చూడొచ్చు. ధ్యానము, ప్రాణాయామం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా బాగుండబోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రాశి జాతకులకు రేపు రాత్రి 12 గంటల నుండి ఎలా ఉండబోతుందో, ఎటువంటి అవకాశాలు వీరికి కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.